అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు ఎస్‌టి మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. బృందావనం పార్ట్ 82తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు నిఖిత క్యారెక్టర్ ఎందుకు అనుకునే వాళ్ళకి, అలా ఆలోచించే వాళ్ళకి, నిఖిత శివ్ గతంతో సంబంధం ఉన్న అమ్మాయి అసలు ఎందుకు వచ్చిందో, తను నిఖిత కాదో తెలుసుకోవాలంటే ఫాలో అయిపోండి. నిఖిత వాళ్ళ కారు శివ వాళ్ళ మ్యాన్షన్ ముందు ఆగగానే, ఇక్కడ ఎందుకు నాన్న, వాళ్ళకి చెప్పొచ్చు కదా, లోపలికి పంపిస్తారు అని అంటుంది నిఖిత. ఊరికినే పంపించారు అక్కడ, అందులో మన మొహాలు ఇప్పుడే చూస్తున్నారు వాళ్ళు. వాళ్ళ ఇంట్లోకి అడుగు పెట్టడం అంత ఈజీ అనుకుంటున్నావా అని ఆయన కారు దిగుతారు. అక్కడున్న వాచ్మెన్ని, నరసింహ గారిని కలవాలి, ఆయన ఫ్రెండ్ రమేష్ వచ్చారని ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్తారు రమేష్ గారు. ఓకే అని సెక్యూరిటీ చీఫ్ నాయక్కి ఫోన్ చేసి విషయం చెప్తాడు వాచ్మ్యాన్. నాయక్ వెంటనే ఇద్దరు సెక్యూరిటీ ఆఫీసర్ని బయటికి పంపించి ఆయన నరసింహ గారి కోసం లోపలికి వస్తారు. సార్, మీ ఫ్రెండ్ ఎవరో రమేష్ గారు అంట, మన గేట్ బయట ఉన్నారు, ఒకసారి మీరు చూస్తారా ఫుటేజ్ అని గేట్ దగ్గర ఉన్న ఫుటేజ్ లైవ్ చూపిస్తారు. పేరు విన్నట్టు అనిపించినా తొందరగా గుర్తు రాలేదు నరసింహ గారికి. రమేష్ గారి మొహం చూశాక అప్పుడు గుర్తొస్తుంది. ఓకే, పంపించండి లోపలికి అని చెబుతారు నరసింహ గారు. బయటికి వెళ్ళిన సెక్యూరిటీ వాళ్ళని ఫుల్గా చెక్ చేసి వెళ్ళండి లోపలికి అని చెబుతారు. ఏంటి, నడిచి వెళ్ళాలా అంత లోపలికి, కారు తీసుకెళ్ళకూడదా అని అడుగుతుంది నిఖిత. లేదు మేడం, ప్రస్తుతం బంధువుల కార్లతో మొత్తం నిండిపోయింది, ఇప్పుడు ఇంకా బయట వాళ్ళ కార్లు లోపలికి అలవలేదు అని చెబుతారు వాళ్ళు. అంటే ఇప్పుడు మేము అంత దూరం నడిచి వెళ్ళాలా అని కోపంగా అడుగుతుంది నిఖిత. తప్పదు మేడం, ఒకవేళ కారు లోపలికి అలౌ చేసినా అంత ముందుకు వెళ్ళదు, జస్ట్ కొద్దిగా లోపలికి వెళ్తుంది అంతే, విజిటర్స్ కార్లు లోపలికి అలౌ లేదు అని చెబుతారు సెక్యూరిటీ. మేం విజిటర్స్ కాదు, అంకుల్ ఫ్రెండ్ మా నాన్న, మాకు కూడా అవే రూల్స్నా అని అడుగుతుంది. ఎవరికైనా ఒకటే రూల్స్ మేడం అని వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మమ్మల్ని విజిటర్స్ అంటారా, తొందరలోనే మీకు తెలుస్తుంది మేమెవరేమో అని తిట్టుకుంటూనే కాళ్ళకి పని చెబుతుంది. గేట్ లోపలికి అడుగుపెట్టిన నిఖిత సంతోషంగా కాసేపట్లో శివాంష్ని చూడబోతున్నాను అని ఎగురుకుంటూ, ఎలాగో కష్టపడి ఒక 7 నిమిషాలు నడకైన తర్వాత మ్యాన్షన్ సింహద్వారం ముందుకి వస్తుంది. నాయక్తో అక్కడే నరసింహ గారు నిలబడి ఉండడంతో రమేష్ గారు గుర్తుపట్టి హలో నరసింహ అంటూ దగ్గరికి వస్తారు. హలో రమేష్, ఏమైపోయావు, దగ్గర దగ్గర 25 ఏళ్ళయింది, అసలు ఎక్కడున్నారు, ఏమైపోయావు అని అడుగుతారు నరసింహ. నేను ఆస్ట్రేలియాలో స్థిరపడిపోయాను, అక్కడే బిజినెస్ చేస్తున్నాను, ఇండియా రావడం చాలా తక్కువ, అందువల్లే మిమ్మల్ని మీట్ అవ్వలేకపోయాను అని చెబుతారు రమేష్ గారు. ఓకే పద లోపలికి వెళ్దాం అని రమేష్ గారిని తీసుకొని లోపలికి వెళ్ళబోతూ లోపల వైపుకే చూపులు నిలిపి ఉన్న నిఖితను చూసి, మీ అమ్మాయా అని అడుగుతారు. మా అమ్మాయే, పేరు నిఖిత అని చెప్పి, నిఖిత ఈయనే నా ఫ్రెండ్ నరసింహ అని చెప్తారు. హలో అంకుల్ అని చిన్న స్మైల్ ఇస్తూ పలకరిస్తుంది. హలో అమ్మా, సరే పదండి లోపలికి వెళ్దాం అని రమేష్ గారిని తీసుకుని లోపలికి అడుగు పెడతారు నరసింహ. గుమ్మంలోకి వచ్చిన దగ్గర నుంచి చూపులన్నీ లోపలి వైపు ఉండడంతో చూపు ఎక్కడో పెట్టుకొని గుమ్మం దాటి లోపలికి మొదటి అడుగు వేయగానే జారి కింద పడుతుంది నిఖిత. పిల్లలందరూ హాల్లో ఆడుకుంటున్నారు. అశ్రు వచ్చి, అయ్యో బాబా, ఈ లిమోత్ తాలు పనిచేయడంలే, కొత్త తార్లి తూడు అని అంటాడు. ఆయు ఆ రిమోట్ కార్ని సరిగా పెట్టి ఆపరేట్ చేయడం మొదలు పెడతాడు. ఆయు రిమోట్ నొక్కుతుంటే అది వెళుతూ ఉంటుంది. కరెక్ట్గా గుమ్మం దగ్గరికి వెళ్ళేసరికి మళ్ళీ దాన్ని రివర్స్లో తీసుకొద్దామని ఆయు రిమోట్ నొక్కేలోపు కళ్ళు నెత్తిన పెట్టుకున్న నిఖిత దాని మీద అడుగు వేస్తుంది. నరసింహ గారు కూడా అది చూస్తారు. కారుని చూసి నవ్వుకుంటూ వాళ్ళు పక్క నుంచి వస్తారు. నిఖిత మాత్రం కళ్ళు ఎక్కడో పెట్టుకోవడం వల్ల మొదటి అడుగు వేయగానే దబ్బమని పడుతుంది. నిఖిత అడుగు వేయడం వల్ల కారు కూడా డ్యామేజ్ అవుతుంది. నిఖిత పడిన సౌండ్కి అందరూ అటువైపు చూసేసరికి పిల్లలు అక్కడికి వెళ్ళి, చూసుకొని అడుగు వేయాలి కదా ఆంటీ, కిందనేమున్నాయో చూసుకోవాలి కదా, అయినా మీరెటో చూస్తూ వస్తున్నారేంటి, నేను చూశాను, మా ఇల్లు అంత నచ్చిందా,
మా ఇల్లు చాలా బాగుంటుందనుకోండి, కానీ కింద కూడా చూసుకొని నడవాలి అని మా నాని ఎప్పుడూ చెప్తుండే. మీరేమో అస్సలు కింద చూడటం లేదు, పైకి చూస్తూ లోపలికొస్తున్నారు అని అడుగుతుంది ఆషి. అప్పటికే లేచి నుంచుంటుంది నిఖిత. ఆషి మాటలకి కోపం వచ్చి, ఇంత లేవు, నీకెందుకు ఆ మాటలు అంటుంది కొంచెం కోపంగా. మంచి చెప్పడానికి చిన్న పెద్ద తేడా లేదని మా నాన్న చెప్పారా ఆంటీ? నా తారు మొత్తం మీరు తొత్తేశారు, మీరు నాతో నత్తలేదు అని అంటాడు అశ్రు. పడడం వల్ల కొద్దిగా చెయ్యి నడుము నొప్పి చేశాయి నిఖితకి. నీకేం దెబ్బ తగలలేదు కదమ్మా, పిల్లలందరూ ఇక్కడే ఉన్నారు కదా, ఆడుకుంటున్నారు. అయినా మేం చూసి వచ్చాం, నువ్వు చూడలేదా అని అడుగుతారు నరసింహ. దానికి చిన్నగా నవ్వుతూ, చూసుకోలేదు అంకుల్ అని అంటుంది. సరేరా అని అందరినీ పిలిచి, తన ఫ్రెండ్ రమేష్, తను వాళ్ళ అమ్మాయి నిఖిత అని ఎన్నో సంవత్సరాల తర్వాత ఇప్పుడు కలిశాడని చెప్తారు నరసింహ. అక్కడున్న వాళ్ళందరినీ ఒక్కసారి స్కాన్ చేస్తుంది నిఖిత. అందరూ ఉన్నారు, శివాంశ్ లేడేంటి? నేను వచ్చిందే తన కోసం, వీళ్ళందరూ అసలు నాకెందుకు అని పైకి చూస్తూ ఉంటుంది, పైనున్నాడేమో అని. నిఖిత చూపులు గమనించిన ఆశి, అన్నా, ఈ ఆంటీ ఏదో తేడాగా ఉంది, వచ్చిన దగ్గర నుంచి ఎవరినో వెతుకుతున్నట్టుగా ఆ చూపులు తిప్పుతుంది, నాకెందుకో బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది ఆంటీని చూస్తుంటే అని గుసగుసగా అంటుంది ఆశి. చూద్దాంలే, ఏదైనా తేడా వస్తే అప్పుడు ఆలోచిద్దాం, పదండి ఆడుకుందామని అక్కడే ఒక పక్కన కూర్చొని ఆడుకుంటూ ఉంటారు పిల్లలు. నరసింహ గారు అందరినీ పరిచయం చేయడం మొదలుపెట్టారు. అసహనంగా తప్పక నవ్వుతూ అందరినీ పలకరిస్తుంది. పైకి వెళ్ళిన వంశీ గారు రుక్మిణి శివ్ ఎదురుగా కూర్చొని, ఏం మాట్లాడాలి శివ్ అని అడుగుతారు. వరుణ్ గురించి బాబాయ్. వరుణ్ గురించా? ఏం చేశాడు అని అడుగుతుంది రుక్మిణి. పిన్ని, నేను చెప్పేంతవరకు ఆగు అని అంటాడు శివ్. సరే చెప్పు అని సైలెంట్ అయిపోతారు ఆవిడ. బాబాయ్, వరుణ్ స్నేహ ఒకరినొకరు ఇష్టపడుతున్నారు, వాళ్ళిద్దరికీ పెళ్ళంటే మీకేమైనా అభ్యంతరం ఉందా అని అడుగుతాడు. ఏంటి, వరుణ్ స్నేహ లవ్ చేసుకుంటున్నారా? నిజంగానా శివ్ అని ఆనందంగా అడుగుతారు రుక్మిణి. అవును పిన్ని అని వాళ్ళిద్దరి మధ్య ప్రేమ గురించి చెప్తాడు శివ్. అంతా విన్న వంశీ రుక్మిణి గారు, స్నేహ మా కోడలు అవుతుందంటే మాకేం అభ్యంతరం లేదు, అయినా నీకు నచ్చినప్పుడు ఇంకా మా పర్మిషన్ ఎందుకు శివ్ అని అడుగుతుంది రుక్మిణి. మీ డెసిషన్ ఇంపార్టెంట్ పిన్ని అని అంటాడు శివ్. నువ్వు అలా అనడం ఏం బాలేదు శివ్. కొన్ని బాలేదనుకున్నా తప్పవు పిన్ని అని నవ్వుతూ అంటాడు శివ్. కానీ మీ అనురాధ అత్తను ఒప్పించడం చాలా కష్టం అని అంటుంది రుక్మిణి. అదంతా నేను చూసుకుంటాను, స్నేహ కోడలుగా రావడం మీకేం అభ్యంతరం లేదు కదా? చెప్పాను కదా, మాకెటువంటి అభ్యంతరం లేదు. అంత బంగారు బొమ్మ వస్తుందంటే ఎవరు వద్దనుకుంటారు? మీ అత్తను ఒప్పించి పెళ్లి చేసేద్దాం అని అంటారు వంశీ. పెళ్ళి ఇప్పుడు కాదు బాబాయ్, ఇంకా 2 ఏళ్ళు ఆగాలి అని చెబుతాడు శివ్. అది నిజమేలే, ఇప్పుడు వాడి వయసు ఏమంతా అయిపోలేదు కదా అని అంటారు వంశీ. అయినా వీళ్ళు దొంగలు, ఇన్నాళ్ళు మనకు బాగానే దొరకకుండా మేనేజ్ చేశారు అని అంటారు రుక్మిణి. ఇవాళ వాళ్ళిద్దరి ప్రేమ ఐషు కనిపెట్టింది పిన్ని. స్నేహకి పెళ్లి చేయాలని వాళ్ళ ఆలోచన. మంచి సంబంధం చూడమని నాతో అన్నారు మామయ్య. అందుకే మీ అభిప్రాయం తెలుసుకొని వాళ్ళతో మాట్లాడదామని అనుకున్నాను. నీ ఇష్టం శివ్, నువ్వు ఎలా చేయాలనుకుంటే అలా చేయి అని చెబుతారు వంశీ. నాది కూడా సేమ్ మాట అని అంటారు రుక్మిణి. దానికి శివ్ చిన్నగా నవ్వుకుంటూ, మీరు అప్పుడే ఎవరితో అనకండి, అనురాధ అత్తయ్యతో మాట్లాడేటప్పుడు అందరికీ చెప్తాను అని చెబుతాడు శివ్. ఓకే శివ్ అని ఇద్దరూ లేచి కిందకి వెళ్తారు. వాళ్ళు కిందకి వచ్చేసరికి నిఖితకి పరిచయ కార్యక్రమాలు అవుతూ ఉంటాయి. వాళ్ళని కూడా పిలిచి నా తమ్ముడు మరదలు అని పరిచయం చేస్తారు నరసింహ గారు. అబ్బా, వీళ్ళందరి గోలేంటి, నా హీరో ఎక్కడున్నాడో అడగండి డాడ్ అని రమేష్ గారి చెవిలో చెబుతుంది నిఖిత. రమేష్ గారు ఒక చూపు చూస్తారు నిఖిత వైపు. ఏంటి రమేష్, ఏమంటుంది మీ అమ్మాయి అని అడుగుతారు నరసింహ.
ఏం లేదు, ఫ్యామిలీ చాలా పెద్దది కదా అని అడుగుతుంది. అవును, మాది ఉమ్మడి కుటుంబం అని నరసింహ గారు గర్వంగా చెబుతారు. అబ్బా, వీళ్ళ గోలేంటో, ఇంతకీ నా హీరో ఎక్కడున్నాడు అని కళ్ళు గుండ్రంగా తిప్పేస్తూ ఉంటుంది అన్ని వైపులా. ఎవరికోసమక్క అలా తిప్పేస్తుంది కళ్ళు అని అడుగుతుంది అమృత. అదే అర్థం కావట్లా. ఇల్లు చూస్తుందా, లేకపోతే ఎవరికోసమన్నా చూస్తుందా? చూస్తుంటే వాలకం ఎవరికోసమో వెతుకుతున్నట్టే అనిపిస్తుంది అని అంటుంది ఐషు. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన అమ్మాయికి మన ఇంట్లో ఎవరు తెలుసు వెతకడానికి అని అంటుంది శ్రీ. అందరం ఇక్కడే ఉన్నాం, ఇంకెక్కడ లేనిది ఒక్క నా కన్నా మాత్రమే. అంటే బావగారి కోసం చూస్తుందా ఏంటి అని అమృత అనుమానంగా అంటుంది. ఎవరి కోసం చూస్తుందో మరి, ఉన్నదైతే ఆయన ఒక్కళ్ళే కనిపించకుండా కొద్ది నిమిషాల్లో తనే చెప్తుందిలే అని అంటుంది ఐషు. ఒక 5 నిమిషాలు చూసి చూసి విసుగు వచ్చిన నిఖిత, మిస్టర్ శివాన్ష్ లేరా అని అడుగుతుంది. ఆ మాట అనగానే ఆయు, ఆషి, ఐషు ముగ్గురు ఒకేసారి నిఖిత వైపు చూస్తారు. నేనొచ్చిందే అసలు ఆయన్ని మీట్ అవడానికి, హీ ఈస్ మై హీరో అంటుంది. దానితో ఐషుకి సీన్ అర్థమవుతుంది. ఇప్పుడు దాకా వెతికింది నా కన్నా కోసమే అని. ఆషి, ఆయు మాత్రం నిఖిత ముందుకొచ్చి, నో ఆంటీ, మీరు మా నాన్నని మా హీరో అనడం నచ్చలేదు మాకు. మా నాన్న ఏం సినిమా స్టార్ కాదు మీరు అనడానికి. మా నాన్న ఓన్లీ మా అమ్మకి మా ఇద్దరికి మాత్రమే హీరో. ఇంకెవరికి అవ్వడానికి మాకు ఇష్టం ఉండదు. పైగా మీరు మై అనే వర్డ్ వాడారు, అది మాకు నచ్చదు. కాబట్టి ఇంకెప్పుడు మీరు అలా అనొద్దు, అంటే మాకు కోపం వస్తుంది అని సీరియస్గానే అనేస్తుంది ఆషి. మీ నాన్న మీకే హీరో అవ్వాలని రూల్ ఉందా? మిమ్మల్ని లైక్ చేయాలని ఉందా? మమ్మల్ని కూడా లైక్ చేయొచ్చు కదా మీ నాన్న అని అంటుంది నిఖిత. మా నాన్న మా బుజ్జమ్మని తప్ప ఇంక ఏ అమ్మాయిని లైక్ చేయరు, దగ్గరికి కూడా రానివ్వరు, అది ఎవరైనా సరే అని అంటాడు ఆయు. నిఖిత ఏదో అనబోతుంటే, ఇంక వెళ్దాం బేబీ అని అంటారు రమేష్ గారు. నేను వచ్చిందే నా హీరో శివుని చూడ్డానికి, చూడకుండానే తీసుకెళ్ళిపోతారేంటి డాడ్? తను లేడు కదా, వాళ్ళే హడావుడిగా ఉన్నారు, మనం వచ్చి వాళ్ళని డిస్టర్బ్ చేశాం, ఇంక వెళ్దాం పదా అని అంటారు రమేష్ గారు. అక్క, ఈ క్యాండిడేట్ ఫుల్ తేడా కొడుతుంది, దీనికి ఇప్పుడే ఫుల్గా కోటింగ్ ఇచ్చేస్తే పోతుందిగా, ఇంకోసారి బావగారి పేరు ఎత్తదు అని అంటుంది అమృత. నాకు అదే అనిపిస్తుంది. వచ్చిన దగ్గర నుంచి వెతకడం, ఇప్పుడు అన్నయ్య గురించి అంత ఎక్సైట్ అవుతూ మాట్లాడడం తేడా కొడుతుంది బాగా అని అంటుంది అన్వి. ఈ కంగారు పాప చాలా కంగారు పడుతుంది నా కన్నాని చూడాలి అని. ఈ మధ్య ఫ్యాన్స్ తగ్గారు అనుకున్నాను, విదేశాల నుంచి కూడా ఫ్యాన్స్ వచ్చేస్తున్నారు నా కన్నాకి అని ఐషు నవ్వుతూ అంటుంది. ఇప్పుడు ఈ కంగారు పాప బావగారిని చూడకుండా వెళ్ళేటట్టు లేదక్క. చూద్దాం ఎంతసేపు కూర్చుంటుందనేది. నాకు తెలిసి మీ బావగారు ల్యాప్టాప్ పట్టుకొని రూమ్లో సెట్ అయిపోయి ఉంటారు. ఇప్పుడల్లా అయితే కిందకి రారు. ఎంతసేపు చేస్తుందో చేయి నువ్వు అని అంటుంది ఐషు. ఇక వెళ్దాం బేబీ, తనేదో పనిలో ఉండి ఉంటాడు, లేదా బయటికి వెళ్ళుంటాడు అని చెబుతారు రమేష్ గారు. నిఖిత శివ్ గురించి మాట్లాడడంతో అందరినీ ఫేస్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంది రమేష్ గారికి. ఆయన రూమ్లో ఉన్నట్టున్నారు. నేను వెళ్ళి ఒకసారి మీట్ అయి రావచ్చా అని అడుగుతుంది నిఖిత. నో అని అందరూ ఒకేసారి అరుస్తారు. దానితో ఉలిక్కిపడి, ఎందుకలా అందరూ ఒకేసారి అన్నారు అంటుంది. మా అన్నయ్య తన రూమ్లోకి పరాయి ఆడవాళ్ళని ఎవరిని ఎంటర్ అవ్వనివ్వడు అని చెబుతాడు వరుణ్. నేను పరాయి దాన్ని కాదు కదా, మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్మే కదా అని పిచ్చి లాజిక్ మాట్లాడుతుంది నిఖిత. దీనికి కోటింగ్ ఇప్పుడే ఇచ్చేయడం బెస్ట్ వదినా, ఆలస్యం చేసే కొద్దీ టఫ్ క్యాండిడేట్లా మారుతుంది అని అంటుంది శ్రీ. ఇంటికి వచ్చిన అతిథి కదా, వదిలేయండి, ఎక్కువ చేస్తే అప్పుడు చూసుకోవచ్చు అని అంటుంది ఐషు. ఐషు పైకి వెళ్తుంది శివ్ కోసం. ఐషు పైకి వెళ్ళడం చూసి, ఇంకెన్నాళ్ళులే, నిన్ను అవుట్ చేసి నేను ఇన్ అవుతా తొందరలో అని కన్నింగ్ స్మైల్ ఇస్తుంది నిఖిత. అప్పటికే కోపంగా ఉన్న ఆయు, ఆషి పైకి వెళ్తున్న ఐషుని చూసి తను నవ్వడం నచ్చలేదు. ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటారు పిల్లలు. పదా బేబీ, ఇక వెళ్దాం,
వాళ్ళకి చాలా పనులున్నట్టున్నాయి అని అంటారు రమేష్ గారు. నేను నా హీరోని చూడకుండా రాను అని అంటుంది నిఖిత. చెప్పాను కదా తనని చూడడం అంత సులభం కాదు అని. విన్నావా? నువ్వు ఇంకో గంట కూర్చున్నా అతను కిందకి రాడు. పద అని రమేష్ గారు లేస్తారు వెళ్ళడానికి. నేను రాను శివుని చూడకుండా అని పెద్దగా అంటుంది నిఖిత. అందరూ ఆశ్చర్యంగా వింతగా చూస్తూ ఉంటారు నిఖిత ప్రవర్తనని. కథ కొనసాగుతుంది. ఈ నిఖిత ఎందుకొచ్చిందో అసలు ఎవరు తనో తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసుకోండి యార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.